సో ఇంతవరకు మనం సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యాలు వాటి చుట్టుకొలతల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ టైప్, దట్ ఈస్ సమద్విబాహు త్రిభుజము, ఐసోసెలెస్ ట్రయాంగిల్. అసలు సమద్విబాహు త్రిభుజం అంటే ఏంటి? ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానమైతే దాన్ని సమద్విబాహు త్రిభుజము అని అంటాము. ఇఫ్ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఐసోసెలెస్ ట్రయాంగిల్. ఓకే, సో ఇప్పుడు దాని ఏరియా, దాని పెరిమీటర్ ఏంటో నేర్చుకుందాం. సో ద హైట్ ఫస్ట్ మనం తీసుకుంటే ఇది ఒక ఐసోసెలెస్ ట్రయాంగిల్ వేర్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ రెండు భుజాలు సమానంగా ఉంటాయి. ఇది ఒక అసమాన భుజము అనుకుందాం. అంటే ఈ రెండు భుజాలు సమానమైతే ఇది అసమానమే కదా, బి అవుతుంది. ఇది దీని యొక్క ఎత్తు హెచ్ అవుతుంది. సో ఈ త్రిభుజం యొక్క ఎత్తును కనుక్కోవడానికి ద హైట్ ఆఫ్ ఐసోసెలెస్ ట్రయాంగిల్ ఈజ్ అండర్ రూట్ 4a² minus b² by 2. So the height of an isosceles triangle formula is this. What is a here? A అంటే ఇక్కడ a is the length of the equal sides. రెండు భుజాలు సమానము, ఆ సమాన భుజాల కొలతలను a అనుకుంటాం. అసమాన భుజం యొక్క కొలత b. The unequal side, the length of the unequal side is b. Then the height is under root 4a² minus b² by 2. సో మామూలుగా మనము ఏరియా ఫార్ములా ఏంటండి, 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఈ హైట్ ప్లేస్లో ఇది తీసుకుందాం, అండర్ రూట్ 4a² మైనస్ b² బై 2. ఇప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ బై 2 ఇంటూ 2 4 అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్లో b రూట్ 4a² మైనస్ b² బై 4 లేదా b/4 ఇంటూ అండర్ రూట్ 4a² మైనస్ b² is the area of isosceles triangle. ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యము b/4 అండర్ రూట్ 4a² మైనస్ b² అవుతుంది. వేర్ a అనేది ద లెంత్ ఆఫ్ ద ఈక్వల్ సైడ్స్, సమాన భుజాల కొలత, b అనేది అసమాన భుజం యొక్క కొలత. సో దీని మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమద్విబాహు త్రిభుజంలో అసమాన భుజం యొక్క కొలత 10 సెంటీమీటర్లు, సమాన భుజం కొలత 13 సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత, వైశాల్యము మరియు ఎత్తు ఎంత? ఇన్ అన్ ఐసోసెలెస్ ట్రయాంగిల్ ద లెంత్ ఆఫ్ ఈక్వల్ సైడ్ ఈజ్ 13 సెంటీమీటర్ అండ్ ద అన్ఈక్వల్ సైడ్ ఈజ్ 10 సెంటీమీటర్స్. దెన్ ఫైండ్ ఇట్స్ పెరిమీటర్, హైట్ అండ్ ఏరియా. ఓకే, సో వాట్ ఈస్ గివెన్ హియర్? అన్ఈక్వల్ సైడ్, అసమాన ఎత్తు ఇచ్చాడు. అంటే ఏంటండి, b వాల్యూ ఇచ్చాడు. b ఈజ్ 10 సెంటీమీటర్స్ అండ్ a వాల్యూ ద ఈక్వల్ సైడ్, సమాన కొలత, సమాన భుజాల కొలత కూడా ఇచ్చారు. a అనేది 13 సెంటీమీటర్స్. ఇక్కడ మనం ఏమేమి కనుక్కోవాలండి, ఇప్పుడు దాని యొక్క పెరిమీటర్, చుట్టుకొలత. సో ఫస్ట్ పెరిమీటర్ కనుక్కుందామండి. a ప్లస్ b దట్ ఈస్ 2a ప్లస్ b, 2 13s 26 ప్లస్ 10 36 సెంటీమీటర్స్. ఇది దాని యొక్క చుట్టుకొలత. నెక్స్ట్ హైట్ కనుక్కోవాలండి. ఇందాక మనకు హైట్ ఫార్ములా ఇచ్చారు. ఏంటండి హైట్ ఫార్ములా? అండర్ రూట్ 4a² మైనస్ b² బై 2. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందండి, ఇది రూట్ ఆఫ్ 4a². a అంటే ఎంతండి, 13². 13² అంటే 169 మైనస్ b² 10² by 2. 169 into 4 676 minus 10² 100. 676 minus 100, that is root 576 by 2. Root 576 is 24 by 2 is 12 centimeters is the height. సో ఇక్కడ మనం ఇక్కడ హైట్ తెలిసిన తర్వాత రెండు రకాలుగా మనం దాని ఏరియాని కనుక్కోవచ్చు. ముందు ఫార్ములాని యూజ్ చేద్దామండి. ఏరియా ఏమవుతుందండి, b/4 ఇంటూ అండర్ రూట్ 4a² మైనస్ b². ఓకే, b/4 దీని వాల్యూ ఏంటండి, రూట్ 576 అంటే 24. b వాల్యూ ఎంతండి, b వాల్యూ 10 సెంటీమీటర్స్ అంటే 4 1s 4 6 అది 60 సెంటీమీటర్స్ అవుతుంది. ఏరియా 60 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. లేదా మనకు ఆల్రెడీ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములా తెలుసు. హాఫ్ ఇంటూ బేస్ ఏంటంటే ఇక్కడ బే అనేది ఓకే సమాన కొలతలు 10 13. సో అసమాన అంటే 10
ఇంటూ హైట్ ఎంత అండి, ఇక్కడ హైట్ వచ్చిన హైట్ 12 సెంటీమీటర్స్. సో 2 1 2 6 10 6 60 సెంటీమీటర్ స్క్వేర్. ఒకసారి హైట్ తెలిసిన తర్వాత మనం ఈ ఫార్ములా కూడా యూజ్ చేసి మనం ఇది కనుక్కోవచ్చండి. సో మొత్తానికి దీని యొక్క చుట్టుకొలత 36 సెంటీమీటర్స్, దాని యొక్క ఎత్తు 12 సెంటీమీటర్లు, దాని యొక్క ఏరియా 60 సెంటీమీటర్ స్క్వేర్. యూ కెన్ సెలెక్ట్ ఫ్రమ్ ది ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అలాంటిదే ఇంకొక క్వశ్చన్ చూద్దామండి మనం. ఒక సమద్విబాహు త్రిభుజంలో అసమాన భుజం కొలత 6√2 సెంటీమీటర్స్. అసమానము అంటే 6√2 బి అండి. సమాన భుజం కొలత 6 సెంటీమీటర్స్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అయినా ఆ త్రిభుజ వైశాల్యం ఎంత? సో ఇన్ an isosceles triangle the length of equal sides is 6 centimeters and the unequal side is 6√2 centimeters. Then find its area. సో మనం ఏరియా ఎలా కనుక్కుంటామండి, ఫార్ములా ఉంది. a is equal to b/4 √4a² మైనస్ b². ఇది సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత కనుక్కోవడానికి ఫార్ములా. సో b is 6√2/4 √4 into a², 6² is 36 minus b². 6√2 into 6√2 ఎంత అండి, b². 36 into 2 72 అవుతుంది. సో 6√2/4 36 4s 144 minus 72 is √72 and 72 can be written as 36 into 2. √72 means √36 into 2. √36 is 6. You can write it as 6√2 into 6√2/4. √2 into √2 2 అవుతుంది. 6 6 36 into 2 72/4. 4 1s 4 18s. సో ఏరియా వచ్చేసి 18 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 6 + 3√2 సెంటీమీటర్స్ అయిన వైశాల్యము ఎంత? ఓకే, if the perimeter of an isosceles triangle is 6 + 3√2 centimeters, then find its area. సో ఇక్కడ సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చారు. ఫార్ములా ఏంటండి, 2a + b is equal to 6 + 3√2. సో ఇక్కడ 2aని 6గా అనుకుందాం, bని 3√2 అనుకుందాం. అప్పుడు a ఏమవుతుందండి, 3. అంటే అప్పుడు సైడ్స్ ఏమవుతాయండి, 3,3,3√2 అవుతుంది. 3,3,3√2. ఇవి ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు. ఇందులో ఇది కర్ణము అవుతుంది, ఇది కర్ణం అవుతుంది, ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. అప్పుడు ఏరియా ఏమవుతుందండి, 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే 9/2. 3 3s 9/2. అది 4.5 సెంటీమీటర్ స్క్వేర్ అనేది అవుతుంది. సో లంబకోణ త్రిభుజం గురించి నెక్స్ట్ మనం మాట్లాడదాం. సో అంతకంటే ముందు ఈ ప్రాబ్లం మనం నేర్చుకోవచ్చు. లేదా సమద్విబాహు త్రిభుజమే కాబట్టి we know that formula only కాబట్టి let us substitute these values in the formula. What is the area? b/4 √4a² minus b². So b 3√2/4 √a². a అంటే ఎంత అండి, 3. 3² 9 into 4 36 minus b². b² ఎంత అండి, ఇక్కడ 3√2 into 3√2 9 into 2 18. సో అప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ 3√2/4 into 36 minus 18 √18. √18 can be written as √9 into 2 అంటే 3√2 కదా. సో 3√2 మనం తీసుకుంటే ఇక్కడ 3 3s 9 √2 into √2 2/4 2 1s 2 2s 9/2 అవుతుంది. అది 4.5 సెంటీమీటర్ స్క్వేర్. సో ప్రస్తుతానికి మీకు లంబకోణ త్రిభుజం తెలియదు కాబట్టి యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. బట్ ఇది చేయడం వల్ల మనకు ఎంత ఈజీ అయిందో చూడండి. ఓకే, 3,3,3√2. సో దీన్ని బేస్ అనుకున్నాం, దీన్ని హైట్ అనుకున్నాం, 4.5 సెంటీమీటర్ స్క్వేర్. ఎలా చేసినా మనకు కరెక్ట్గా వస్తుంది. ఒకసారి లంబకోణ త్రిభుజము చేసిన తర్వాత ఒకసారి ఈ ప్రాబ్లం మళ్ళీ చూడండి, దెన్ యూ ఫీల్ వెరీ ఈజీ. ఓకే, సో సిమిలర్ అట్లాంటి ప్రాబ్లమే ఇంకొకటి తీసుకుందాం మనం ఇప్పుడు. చూడు, ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత
16 ప్లస్ 8√2 16 ప్లస్ 8√2 అయినా దాని వైశాల్యం ఎంత? ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఈజ్ 16 ప్లస్ 8√2 సెంటీమీటర్స్, ఫైండ్ ఇట్స్ ఏరియా. సో ఇక్కడ ఇందాకట్లాగానే 2a ఈజ్ ఈక్వల్ టు 16 అనుకుంటే a ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. అప్పుడు ఆ భుజాలు 8, ఇంకొకటి ఏంటండి b అనేది 8√2 కాబట్టి 8√2 అవుతుంది. అంటే 1:1:√2 ఈ రేషియో మనం తీసుకుంటే అంటే ఇది క్లియర్గా లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు. అంటే మనం ఇప్పుడు ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, 2 1s 2 4s 4 8s 32 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఏరియా అవుతుంది. లేదా మనకు ఆల్రెడీ సమద్విబాహు త్రిభుజం యొక్క ఏరియా కనుక్కునే ఫార్ములా ఉంది, b/4 √4a² మైనస్ b². దీంట్లో ab వాల్యూలను ప్రతిక్షేపించిన మనకు ఇదే ఆన్సర్ వస్తుంది. సో మనం రాసేది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఇలాంటి షార్ట్ కట్స్ని యూజ్ చేయడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, సో ఇంతవరకు మనం సమబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యాలు, వాటి చుట్టుకొలతలు నేర్చుకున్నాం. ఇప్పుడు లంబకోణ త్రిభుజం అంటే ఏంటో తెలుసుకుందాం. అలాగే లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యము, దాని చుట్టుకొలత కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. లంబకోణ త్రిభుజము, లంబకోణ త్రిభుజం అంటే ఏంటి? రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ మీన్స్ in a triangle if one angle is 90 degrees, if one angle is right angle, then it is called a right angled triangle, or simply you can call it as right triangle. ఒక త్రిభుజంలో ఒక కోణము లంబకోణం అయితే దానిని లంబకోణ త్రిభుజము అని అంటారు. సో మనం కామన్గా ఇలా తీసుకుంటాం, ఇది లంబకోణ త్రిభుజము. ఈ లంబకోణ త్రిభుజానికి ఎదురుగా ఉన్నదాన్ని కర్ణము. ద యాంగిల్ ఆపోజిట్ టు 90 degrees, ద సైడ్ ఆపోజిట్ టు 90 degrees ఈజ్ కాల్డ్ హైపోటెన్యూస్. సో జనరల్గా దీన్ని బేస్ భూమి, దీన్ని హైట్ ఎత్తు అని అంటాము, భూమి ఎత్తు. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏమవుతుందండి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవుతుంది. సో ద హైపోటెన్యూస్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్ ఇన్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఈ కర్ణము అనేది ఈ మూడు భుజాల్లోకి వెళ్ళిన పొడవైన భుజము. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని నేర్చుకున్నాం. అదే పెరిమీటర్ ఏమవుతుందండి? సమ్ ఆఫ్ ది ఆల్ ద సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో దాని యొక్క చుట్టుకొలత అనేది ఆ మూడు భుజాల యొక్క మొత్తానికి సమానం అవుతుంది. సో ఇందులో భుజాలు ఎలా ఉంటాయండి? ఇప్పుడు ఇది తీసుకుందాం. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు పైథాగరస్ థీరం అనేది ఒకటి ఉంది. సో అందులో అదేం చెప్తుందంటే, ఇఫ్ దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి అండ్ దిస్ ఈజ్ సి, c² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b². ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము యొక్క వర్గము మిగతా భుజాల వర్గాల మొత్తానికి సమానం అవుతుంది. ఇన్ అ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఈజ్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్. సో దీన్ని బట్టి ఈ ట్రయాంగిల్లో, ఈ త్రిభుజంలో భుజాల నిష్పత్తులు ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు లంబకోణ భుజంలో భుజాల నిష్పత్తులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ద రేషియోస్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో జనరల్లీ వి నో వాట్ ఆర్ పైథాగరియన్ ట్రిప్లెట్స్. పైథాగరియన్ త్రికాలు ఇక్కడ 3 4 ఉన్నప్పుడు ఇక్కడ 5 వస్తుంది. అంటే 3 4 5 ఈజ్ కాల్డ్ పైథాగరియన్ ట్రిప్లెట్. 3 4 5 బికాస్ 3² ప్లస్ 4² విల్ బికమ్ 5². అలాగే యూ హ్యావ్ 5 12 and 13, next 7 24 25, all these are called the Pythagorean triplets. Pythagorean త్రికాలు అంటారు. సో ఈ నిష్పత్తుల్ని మనం తీసుకోవచ్చు. 3:4:5, 5:12:13, 7:24:25, 8:15:17. In general, suppose if the two sides are x and x, then what it will become? This will become under root x² plus x². అంటే ఏమవుతుందండి? √2x². అంటే x² రూట్ x అవుతుంది, ఇది √2 అవుతుంది. అంటే x √2x అనే నిష్పత్తిలో ఏవైనా మూడు భుజాలు ఉంటే అవి లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు. ఇఫ్ ఎనీ సైడ్స్ 3 sides are in this ratio, then those are the sides of a right angled triangle. సో కావాలంటే మీరు ఇలా క్యాన్సిల్ చేసుకుంటే 1:1
1:√2 అనే నిష్పత్తిలో కూడా మనకు ఈ త్రిభుజ భుజాలు ఉండడం జరుగుతుంది. సో ఇందులో యాజ్ ఐ టోల్డ్ యూ ద హైపోటినస్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్. అంటే ఇక్కడ తీసుకుంటే 5 సెంటీమీటర్స్, ఇక్కడ 13, ఇక్కడ 25, ఇక్కడ 17. ఇవి 4 ఒక హైపోటినస్ యొక్క మెజర్మెంట్. ఓకే, కర్ణము యొక్క కొలతలు. బికాజ్ కర్ణము అనేది లాంగెస్ట్ సైడ్, అతి పొడవైన భుజము. ఈ 3 భుజాల్లో కర్ణము అనేది పొడవైన భుజము. సో మనకు ఏవైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాని ఏరియా కనుక్కోవాలంటే 3, 4, 5 అని ఇచ్చారు. ఈ హైయెస్ట్ సైడ్, ఈ లార్జెస్ట్ సైడ్ని, పొడవైన భుజాన్ని పక్కన పెట్టి ఈ 2 భుజాలను భూమి ఎత్తులుగా తీసుకుంటే మనకు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని ఏరియాని ఈజీగా మనం కనుక్కోవచ్చు. ఒక లంబకోణ త్రిభుజంలో 3 భుజాలు ఇచ్చినప్పుడు మనము పొడవైన భుజాన్ని పక్కన పెట్టి మిగతా 2 భుజాలను భూమిగా ఎత్తుగా తీసుకొని హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అనే ఫార్ములాను ఉపయోగించి ఏరియాని మనం కనుక్కోవచ్చు. వెన్ 3 sides of a right angle triangle are given, the longest side, the hypotenuse, if we remove it, hypotenuse side, and with the remaining sides if we consider them as the base and the height, by using the formula half into base into height, we can find the area of the right angled triangle. Now we'll do some problems on this perimeter of and area of right angled triangle. ఒక లంబకోణ త్రిభుజంలో లంబకోణాన్ని ఏర్పరిచే భుజాలు 16 సెంటీమీటర్, 12 సెంటీమీటర్ అయినా ఆ త్రిభుజ వైశాల్యం ఎంత? ఇన్ ఎ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ద సైడ్స్ విచ్ ఫార్మ్స్ ఎ రైట్ యాంగిల్ ఆర్ 16 సెంటీమీటర్ అండ్ 12 సెంటీమీటర్, దెన్ ఫైండ్ ఇట్స్ ఏరియా. సో ఇక్కడ ఏమని ఇచ్చారండి, ఒక త్రిభుజంలో లంబకోణాన్ని ఏర్పరిచే భుజాలు ఏమవుతాయండి? ఈ 2 భుజాలు లంబకోణాన్ని ఏర్పరుస్తున్నాయి. అంటే కర్ణము కాకుండా మిగతా 2 భుజాలు మనకు లంబకోణాన్ని ఏర్పరుస్తాయి. ద 2 sides అదర్ దాన్ ద హైపోటెన్యూస్ ఫార్మ్ ద రైట్ యాంగిల్. దేర్ఫోర్ ఇది 16, ఇది 12 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ఇట్స్ ఏరియా? జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ దిస్ ఈస్ బేస్ అండ్ దిస్ ఈస్ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈస్ ద ఏరియా. వైశాల్యము 2 1s 2 8s 12 8s 96 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక లంబకోణ త్రిభుజంలోని చిన్న కొలతలు 8 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్ అయిన త్రిభుజ వైశాల్యం ఎంత? ఇన్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్మాలర్ సైడ్స్ ఆర్ 8 సెంటీమీటర్స్ అండ్ 15 సెంటీమీటర్స్, దెన్ ఫైండ్ ఇట్స్ ఏరియా. సో ఒక లంబకోణ త్రిభుజంలో చిన్న భుజాలు అంటే కర్ణము కాకుండా మిగతా 2 భుజాలను చిన్న భుజాలు అనొచ్చు. ఇన్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద సైడ్స్ అదర్ దెన్ హైపోటెన్యూస్ ఆర్ ద స్మాలర్ దెన్ హైపోటెన్యూస్. సో కర్ణము కంటే చిన్న అంటే ఈ రెండింటిని మనం చిన్న భుజాలని అనుకోవచ్చు. 8 సెంటీమీటర్స్ అండ్ 15 సెంటీమీటర్స్. సో ఇది భూమి, ఇది ఎత్తు. సో దిస్ ఈస్ బేస్ అండ్ దిస్ ఈస్ హైట్. అండ్ యూ నో వాట్ ఈస్ ద ఏరియా వెన్ యూ నో బేస్ అండ్ హైట్? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో బేస్ వచ్చేసి 8 సెంటీమీటర్స్, హైట్ వచ్చేసి 15. సో వాట్ ఎవర్, ఇది ఇక్కడైనా తీసుకోవచ్చు, ఇది ఇక్కడైనా తీసుకోవచ్చు. సో 2 1s 2 4s 15 4s 60 సెంటీమీటర్ స్క్వేర్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ 3. సో ఇలాంటిదే ఇంకొక క్వశ్చన్ చూడండి. ఒక లంబకోణ త్రిభుజంలోని కొలతలు 16 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు, 34 సెంటీమీటర్లు అయిన త్రిభుజ వైశాల్యము ఎంత? ద సైడ్స్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఆర్ 16 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్ అండ్ 34 సెంటీమీటర్స్, దెన్ ఫైండ్ ఇట్స్ ఏరియా. సో టేక్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. వాటి భుజాల కొలతలు ఏమని ఇచ్చారండి? 16 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్, 34 సెంటీమీటర్స్. సో వీ నో దట్ ద హైపోటెన్యూస్ ఈస్ ద లాంగెస్ట్ సైడ్. కర్ణం అనేది అతి పొడగైన భుజము దీంట్లో. అంటే ఇది 34, అంటే ఇది 30 కావచ్చు, ఇది 16 కావచ్చు, లేదా ఇది 16 అవ్వచ్చు, ఇది 30 అవ్వచ్చు. సో వి నో ద బేస్ అండ్ వి నో ద హైట్. భూమి తెలుసు మరియు ఎత్తు తెలుసు. సో ఈ దీంతో మనకు పని లేదు ఇప్పుడు. సో వాట్ ఈస్ ద ఏరియా? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో 2 1s 2 8s 38s 240 సెంటీమీటర్ స్క్వేర్. 240 సెంటీమీటర్ స్క్వేర్. సో ఈ రకంగా మనం 3 భుజాలు ఇచ్చినా 2 భుజాలు ఇచ్చినా మనం ఆ లంబకోణ త్రిభుజం యొక్క ఏరియాని మనం కనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. లంబకోణ త్రిభుజాకృతిలో ఉన్న ఒక పొలము యొక్క కర్ణము పొడవు 50√2 సెంటీమీటర్స్. మిగిలిన 2 కొలతలు సమానము. ఆ పొలము చుట్టూ కంచె వేయుటకు
మీటర్కి 3 రూపాయల చొప్పున ఎంత ఖర్చు అగును? The hypotenuse of a right angled triangle shaped field is 50√2 meters. The other two sides are equal. What is the cost of fencing the field at the cost of 3 rupees per meter? సో ఇక్కడ మనకు ఒక లంబకోణ త్రిభుజాకారంలో ఉన్న పొలం ఉందండి. దాని యొక్క కర్ణము 50√2 సెంటీమీటర్స్. The hypotenuse of that field is 50√2 centimeters and the other sides are ఈక్వల్. సో మిగతా రెండు భుజాలు సమానమైనప్పుడు మనకు ఒక ఫార్ములా ఉందండి. ఆ భుజాల కొలతలు ఎప్పుడైనా x:2 రూపంలో ఉంటాయి, ఆ నిష్పత్తిలో ఉంటాయి. కాబట్టి దీన్ని మనం 50:50:50√2గా రాసుకుంటే x యొక్క వాల్యూ 50 అవుతుంది. ఇప్పుడు దాని చుట్టుకొలత కనుక్కోవాలంటే, అంటే మనం కంచె వేయాలనుకున్నాం, పొలంలోని కంచె వేయడానికి ఎంత ఖర్చు అవుతుందంటే ముందు మనకు కావాల్సిన ఆ వైర్ యొక్క పొడవు ఎంతో మనకు కావాలి. అంటే మనం దాని చుట్టుకొలత కనుక్కోవాలి. ద పెరిమీటర్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో అది ఏమవుతుందండి, x+x+√2x. సో ఇక్కడ x వాల్యూ 50. సో 50+50+50√2. సో 50+50 is 100 ప్లస్ 50 ఇంటూ √2 అంటే 1.414. అది 100 ప్లస్ 50 ఇంటూ 1.414 ఏమవుతుందండి, అది 70.70 అవుతుంది. అంటే ఇది టోటల్గా 170.70 మీటర్స్. అది దాని యొక్క చుట్టుకొలత అవుతుంది, పెరిమీటర్ అవుతుంది. ఇప్పుడు దీనికి కాస్ట్ ఎంత అవుతుంది, కంచె వేయడానికి కాస్ట్ ఎంత అవుతుంది అంటే దీన్ని మనం 1 మీటర్కి 3 రూపాయల చొప్పున ఖర్చు అవుతుంది. సో 3 రూపీస్ పర్ 1 మీటర్. దేర్ఫోర్ 170.70 ఇంటూ 3. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 512.10 వస్తుందండి. సో 512 రూపీస్ 10 పైసా. సో దాని చుట్టూ కంచె వేయడానికి ఇంత ఖర్చు అవుతుంది. ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఈజ్ 512 రూపీస్ అండ్ 10 పైసా. చతురస్రము మొదలైన చతుర్భుజాల యొక్క వైశాల్యాలు, వాటి చుట్టుకొలతలు, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందాం. సో ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ఆల్ ద క్వాడ్రిలేటరల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. సో ఫస్ట్ వి విల్ స్టార్ట్ విత్ రెక్టాంగిల్. వాట్ ఈజ్ రెక్టాంగిల్? సో దీర్ఘచతురస్రము అంటారు దీన్ని. ఈ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత, దాని యొక్క పొడవు, వెడల్పు, దాని వైశాల్యం ఏంటో చూద్దాం. సో ఇది ఒక రెక్టాంగిల్, దీర్ఘచతురస్రము. ఈ పొడవైన కొలతని లెంత్ అంటారు, పొడవు అంటారు. ఈ చిన్న కొలతని, ఈ చిన్న భుజాన్ని బ్రెడ్త్ అని అంటారు, వెడల్పు. దీని యొక్క ఏరియా, దాని యొక్క వైశాల్యము పొడవు ఇంటూ వెడల్పు, లెంత్ ఇంటూ బ్రెడ్త్. దాని యొక్క చుట్టుకొలత ఏమవుతుందండి, దాని పెరిమీటర్ వచ్చేసి 2 ఇంటూ L ప్లస్ బి. పొడవు భుజాల మొత్తాన్ని 2తో గుణించగా వచ్చేదే దాని యొక్క చుట్టుకొలత. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ అయిన కొలత ఏంటంటే దీని యొక్క కర్ణము. దీన్నే డయాగ్నల్ అంటారు. సో ఇక్కడ ఇది బి అవుతుంది, ఇది ఎల్ అవుతుంది. అప్పుడు ఇది రైట్ యాంగిల్, ప్రతి యాంగిల్ రైట్ యాంగిల్ ఉంటుంది దీర్ఘచతురస్రంలో. అప్పుడు పైథాగరస్ థీరంని ఉపయోగించి ఈ డి స్క్వేర్, దాని యొక్క కర్ణము L² ప్లస్ B² అవుతుంది. డి ఈజ్ ఈక్వల్ టు √L² ప్లస్ B². దీర్ఘచతురస్రం యొక్క కర్ణము ఈజ్ ఈక్వల్ టు √L² ప్లస్ B². సో ఈ 3 సూత్రాలను ఉపయోగించి మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 6 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్ అయినా దాని వైశాల్యము చుట్టుకొలత ఎంత? ఫైండ్ ద ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ హూజ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆర్ 16 సెంటీమీటర్స్ అండ్ 12 సెంటీమీటర్స్. సో ఇక్కడ వెరీ సింపుల్ ప్రాబ్లం. 16 సెంటీమీటర్స్ లెంత్, బ్రెడ్త్ వచ్చేసి 12 సెంటీమీటర్స్. అక్కడ మనం ఏమేమి కనుక్కోవాలండి, ఏరియా, దాని యొక్క వైశాల్యము. వైశాల్యానికి సూత్రం ఏంటి, L ఇంటూ బి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో 12 ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ టు 192 సెంటీమీటర్ స్క్వేర్. పెరిమీటర్, దాని యొక్క చుట్టుకొలతకి ఫార్ములా ఏంటండి, 2 ఇంటూ
L plus B, that is 2 into 12 plus 16. 12 plus 16, 28. 28 into 2, 56 centimeter. So 192 centimeter square plus 56 and 56 centimeter. So option is 1. Okay. Next question. దీర్ఘచతురస్రం ఆకారంలో ఉన్న పొలం యొక్క కొలతలు 12 meters and 10 meters. ఆ పొలంను చదును చేయుటకు ఒక చదరపు మీటర్కు 15 రూపాయల వంతున ఎంత ఖర్చు అగును? The dimensions of a rectangular field are 12 meters and 10 meters. Then what is the cost of leveling the field? 15 rupees at the rate of 15 rupees per square meters. So to level the ground, what we have to find first of all? ఏం కనుక్కోవాలండి? లెవెల్ చేయాలి, చదును చేయాలంటే దాని యొక్క ఏరియా కనుక్కోవాలి, దాని యొక్క వైశాల్యం కనుక్కోవాలి. సో ఈ వైశాల్యం వచ్చిన ఆన్సర్ని 15తో మల్టిప్లై చేస్తే మనకు కావలసిన ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏరియా కనుక్కుందాం. అది వైశాల్యం, లెంత్ ఇంటూ బ్రెడ్త్ 12 into 10, 120 మీటర్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుందండి? కాస్ట్ ఆఫ్ లెవెలింగ్, చదును చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఫర్ 1 మీటర్ స్క్వేర్, ఒక్క చదరపు మీటర్కి 15 రూపీస్ అయితే 120 చదరపు మీటర్స్కి ఎంత ఖర్చు అవుతుంది? వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 120 మీటర్ స్క్వేర్? ఇఫ్ కాస్ట్ పర్ 1 మీటర్ స్క్వేర్ ఈజ్ 15 రూపీస్. వెరీ సింపుల్, 120 into 15. ఓకే, దట్ ఈస్ 1800 రూపీస్. 1800. సో 1800 రూపాయల ఖర్చు అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక గచ్చు 21 మీటర్లు 16 మీటర్ల పొడవు వెడల్పులు కలిగి ఉండెను. 30 సెంటీమీటర్లు 40 సెంటీమీటర్లు కొలతలు కలిగిన టైల్స్తో కప్పడానికి ఎన్ని టైల్స్ కావాలి? ద డైమెన్షన్స్ ఆఫ్ ఎ ఫ్లోర్ ఆర్ 21 meters and 16 meters. Find the number of tiles with dimensions 30 centimeters and 40 centimeters to cover the floor. సో ఇక్కడ ఒక ఫ్లోర్ ఉందండి. సో దాని పొడవు వెడల్పులు 21 meters, 16 meters. వీటిలో కొన్ని టైల్స్తో మనం ఈ ఫ్లోర్ అంతా మనం కవర్ చేయాలి. ఆ టైల్ యొక్క పొడవు వెడల్పులు మనకి ఇచ్చారు. సో హౌ మెనీ సచ్ టైల్స్ ఆర్ రిక్వైర్డ్ టు కవర్ దిస్ ఫ్లోర్? అలాంటివి ఎన్ని టైల్స్ కావాలి ఈ ఫ్లోర్ని కవర్ చేయడానికి అనేది క్వశ్చన్. ఇక్కడ టైల్స్ యొక్క డైమెన్షన్స్ ఒకటి 21 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్ అండ్ 40 సెంటీమీటర్స్ ఇచ్చారండి. సో ఇక్కడ మనం బాగా కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం ఏంటంటే ఇది మీటర్లలో ఇచ్చారు, ఇది సెంటీమీటర్లలో ఇచ్చారు. సో ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అయితే రెండింటిని మీటర్స్లోకి మార్చుకోవడం లేదా రెండింటిని సెంటీమీటర్స్లోకి మార్చుకోవడం ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ ఈ 21 మీటర్స్ని నేను సెంటీమీటర్స్లోకి మార్చుకుంటున్నా. ఓకే, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఓకే, సో ఇక్కడ 1600 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఎలా కనుక్కుంటాం మనం? ఎన్ని టైల్స్ కావాలంటే ఈ యొక్క ఫ్లోర్ యొక్క ఏరియా కనుక్కుంటాం ఫస్ట్. దాని తర్వాత టైల్ యొక్క ఏరియా కనుక్కొని ఏరియా ఆఫ్ ఫ్లోర్ బై ఏరియా ఆఫ్ టైల్స్. సో ఆ గచ్చు వైశాల్యము బై ఆ టైల్స్ యొక్క వైశాల్యము చేస్తే మనకు కావలసిన టైల్స్ ఎన్నో తెలుస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ టైల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఫ్లోర్, గచ్చు యొక్క వైశాల్యము బై ఏరియా ఆఫ్ టైల్స్. సో దిస్ ఈజ్ హౌ మచ్? 2100 into 1600 by area of tiles, length into breadth 30 into 40. So 0 0 2 zeros cancel, 4 4s are 3, 700s are. So 700 into 4, 2800 tiles are required. Option 1 is the correct answer. So 2800 tiles మనకి కావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి 5:4 అయినా దాని వైశాల్యము 320 చదరపు మీటర్లు అయినా చుట్టుకొలత ఎంత? ద రేషియో ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 5:4. ఇట్స్ ఏరియా ఈజ్ 320 మీటర్ స్క్వేర్. దెన్ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్. సో ఇక్కడ క్లియర్గా
లెంత్ ఈస్ టు బ్రెడ్త్ ఇచ్చారండి. పొడవు వెడల్పుల నిష్పత్తి 5:4 అన్నారు. సో దాన్ని మనం 5x 4x అని అనుకోవచ్చు. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఇంకా ఏరియా అంటే ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్, పొడవు ఇంటూ వెడల్పు. ఎంత ఇచ్చాడండి? 320. సో 5x into 4x is equal to 320. So that is x square is equal to 5 4s are 20. Send 20 to the other side. So 21s are 20, 16s are 320. So x square is equal to 16 అయితే x is equal to ఎంత అవుతుందండి? 4 అవుతుంది. సో ఇప్పుడు దీని యొక్క చుట్టుకొలత అంటే ఏంటండి? 2 into L plus B. Perimeter, we have to find the perimeter of this. Length is 5x, breadth is 4x. 5x plus 4x, 9x into 2, 18x. So x is 4, 18 into 4, 72 centimeters. Okay, 72 centimeters. 72 meters is the correct answer. Option 3. Next question. ఒక దీర్ఘచతురస్రం యొక్క కర్ణము చిన్న భుజానికి 3 రెట్లు అయినా దీర్ఘచతురస్రము పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత? If the diagonal of a rectangle is 3 times its breadth, then find the ratio of length and breadth of the rectangle. సో ఇక్కడ ఏమని ఇచ్చారండి? డయాగ్నల్ కి చిన్న భుజము అంటే breadth, the smaller side is breadth. D is to B is equal to, okay, D is to B is equal to 3:1. ఎందుకంటే this diagonal is 3 times the breadth. You can write it as D is equal to 3B. So D by B is equal to 3. Okay, D is to B is equal to 3:1. Or you can say D. D is what? L square plus B square by B is equal to 3/1. Okay. Or simply you can write it as L square plus B square is equal to, send B to the other side, it is 3B. Okay. So now L square plus B square is equal to 3B whole square. Squaring on both sides, it will become 9B square. It will become 9B square. So L square is equal to 8B square and L square by B square is equal to 8. So you can write it as L by B is equal to, if you apply square root on both sides, it will be √8. So L is to B is equal to, √8 is 2√2 is to 1. Means what you will get here? L by B is equal to 2√2. So L is to B is equal to 2√2 is to 1. So పొడవు వెడల్పుల నిష్పత్తి 2√2 is to 1 అవుతుంది. ఆప్షన్ 1 is the correct answer. Okay. Next question. ఒక దీర్ఘచతురస్రం యొక్క కర్ణము √41 సెంటీమీటర్లు అయినా వైశాల్యము 20 సెంటీమీటర్ స్క్వేర్ అయినా దాని చుట్టుకొలత ఎంత? If the area of a rectangle is 20 centimeter square and its diagonal is √41 centimeters, then find its perimeter. దాని యొక్క చుట్టుకొలత ఎంత? అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటండి? L plus B, 2 into L plus B ఎంతను మనం కనుక్కోవాలండి. అంటే దానికంటే ముందు మనకు L plus B కావాలి. సో అక్కడ ఇచ్చింది ఏంటండి? లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ √41 సెంటీమీటర్స్. సో డయాగ్నల్ అంటే √L square plus B square is equal to √41. If you cancel root on both sides, you will get it as L square plus B square is equal to 41. And ఇంకా ఏమి ఇచ్చారండి అక్కడ? వైశాల్యము. The area has given. What is area? Length into breadth is equal to 20. You know L square plus B square and you know LB. Then we have a formula. L plus B whole square is equal to, L plus B whole square is equal to L square plus B square plus 2LB. ఓకే. సో ఇప్పుడు మనకు L plus B ఏమవుతుంది? L plus B whole square, L square plus B square is 41 plus 2 into 20, 40. సో అది 81 అవుతుంది. సో L plus B whole square is 81. Therefore L plus B is equal to 9. మనకు కావాల్సింది చుట్టుకొలత. Perimeter is what? 2 into L plus B. అంటే 2 into 9, 18 is the answer. 18 centimeters is the answer. Option D. Option 4. Next question. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులను 20%, 30% పెంచినట్లయితే దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత? If the length and breadth of a rectangle are increased by 20%, 30% respectively,
then what is the change in its area? ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ మనము ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్లో చేసాం. మనం ట్రయాంగిల్స్ కనుక్కున్నప్పుడు త్రిభుజాల గురించి నేర్చుకున్నప్పుడు చేసాం. అదే ప్రాసెస్, సేమ్ ప్రాసెస్ అండి. 20% అంటే 120/100. ఓకే, ఇంక్రీజ్డ్ కాబట్టి 30% ఇంక్రీజ్ అయితే 130/100 ఇంటూ 100. అంతే అండి, సింపుల్. సో 100 క్యాన్సిల్, 0 0 0 0. ఓకే, 12 into 13 is equal to 156 మైనస్ 100 చేయాలి మనం, is equal to 56%. ఏంటండి ఇది? ఇంక్రీజ్. సో 56% పెరుగుతుంది. ఓకే, 56% ఇంక్రీజ్డ్. ఆప్షన్ 3. ఇప్పుడు మనం చతురస్రం గురించి నేర్చుకుందాం. స్క్వేర్. సో స్క్వేర్ అంటే ఏంటి? ఇన్ విచ్ ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ ద యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 90 degrees. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది 90 degrees, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఏ అండ్ దిస్ ఈజ్ డయాగ్నల్. సో ఇక్కడ ఏరియా ఫార్ములా ఏంటండి? లెంత్ ఇంటూ బ్రెడ్త్, అంటే సైడ్ ఇంటూ సైడ్, ఏ ఇంటూ ఏ ఏమవుతుందండి? ఏ స్క్వేర్. దీని యొక్క పెరిమీటర్, దాని యొక్క చుట్టుకొలత ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ 4a. సో వైశాల్యము ఏ స్క్వేర్, చుట్టుకొలత 4a. దీని యొక్క కర్ణం ఏమవుతుందండి? ఇందాకలాగే మనం దీర్ఘచతురస్రంలో ఏం తీసుకున్నాం? d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ లెంత్ ఈక్వల్ టు బ్రెడ్త్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, దట్ ఈజ్ రూట్ 2a స్క్వేర్. దీన్ని మనం రూట్ 2a. సో d ఈజ్ ఈక్వల్ టు రూట్ 2a. The diagonal of a square is root 2 times its side, or you can say that a is equal to d by root 2. This also you can use. Now you see one problem here. ఒక చతురస్రం యొక్క కర్ణము d అయినా దాని వైశాల్యము ఎంత? Find the area of a square whose diagonal is d. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ఏరియా ఫార్ములా? వి నో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. కానీ ఇక్కడ మనకు ఈ ప్రాబ్లంలో ఏ ఇవ్వలేదు, దాని యొక్క భుజం ఇవ్వలేదు. ఏమి ఇచ్చారు? అక్కడ డి ఇచ్చారు. కాబట్టి ఈ ఏని మనము డిలో ఎక్స్ప్రెస్ చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు డి బై రూట్ 2. ఏ ప్లేస్లో డి బై రూట్ 2 రాసుకుంటే డి బై రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందండి? డి స్క్వేర్ బై 2. అంటే మనకు డయాగ్నల్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఆ చతురస్రం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. వెన్ ద డయాగ్నల్ ఈజ్ గివెన్ యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రెండు చతురస్రాల చుట్టుకొలతలు వరుసగా 40 సెంటీమీటర్స్ 32 సెంటీమీటర్స్. ఆ రెండు చతురస్రాల వైశాల్యాల భేదము వైశాల్యంగా గల మూడవ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? The perimeter of two squares is 40 centimeters and 32 centimeters. Find the perimeter of a square whose area is the difference of their areas of the first two squares. Okay, so ఇక్కడ సింపుల్ అండి. ఫస్ట్ మనకి ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చారు, దాన్ని 4a1 అనుకుందాం. అంటే అప్పుడు ఏంటండి? 40 సెంటీమీటర్స్. అప్పుడు a1 ఏమవుతుంది? 10 సెంటీమీటర్స్. నెక్స్ట్ 4a2 ఇంకొక చతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు, అది 32 సెంటీమీటర్స్. అప్పుడు a2 ఏమవుతుంది? 8 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు దే హ్యావ్ గివెన్ వన్ మోర్ స్క్వేర్ హూస్ సైడ్ ఈజ్ a3 అనుకుందాం. ఇంకొక చతురస్రం ఇచ్చాడు, దాని యొక్క భుజం a3 అనుకుందాం. దాని ఏరియా ఏమని ఇచ్చాడు? a3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే a1 స్క్వేర్ మైనస్ a2 స్క్వేర్. ఈ చతురస్రం యొక్క వైశాల్యము ఇచ్చిన రెండు చతురస్రాల యొక్క వైశాల్యాల భేదానికి సమానము. ద ఏరియా ఆఫ్ ద గివెన్ స్క్వేర్, ద థర్డ్ స్క్వేర్, ఈజ్ నథింగ్ బట్ ద డిఫరెన్సెస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద ఫస్ట్ టూ స్క్వేర్స్. అంటే ఇక్కడ ఇది 10 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్, 100 మైనస్ 64 అంటే ఏంటండి? 36 a3 స్క్వేర్. దేర్ఫోర్ a3 ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్. ఆ మూడవ చతురస్రం యొక్క భుజం ఎంత అండి? 6 సెంటీమీటర్. ఇప్పుడు మనకు కావాల్సింది దాని యొక్క చుట్టుకొలత, అంటే 4a3, 4 into 6 24 సెంటీమీటర్స్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రపు ఆకారపు గదిని 7 మీటర్ల పొడవు గల తెరతో రెండు చతురస్రాకార గదులుగా చేయును అయినా ఆ దీర్ఘచతురస్ర వైశాల్యము ఎంత? ఇఫ్ ఎ రెక్టాంగులర్ రూమ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 స్క్వేర్ రూమ్స్ విత్ ఏ కర్టెన్
of length 7 centimeters, then find the area of the rectangular room. So there is a rectangular room. ఒక దీర్ఘచతురస్రాకారపు గది ఇక్కడ ఉందండి. ఈ యొక్క గదిని 7 మీటర్ల పొడవు గల కట్టెంతో 7 మీటర్లు అంటే ఇది 7 మీటర్స్ కట్టెంతో 2 చతురస్రాలుగా విడగొట్టారు. అంటే ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్. దే హ్యావ్ డివైడెడ్ ఇంటూ 2 స్క్వేర్ రూమ్స్. అంటే ఈ 2 స్క్వేర్స్. సో 2 స్క్వేర్స్ అంటే ఏంటండి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇది 7 మీటర్స్ అయితే ఇది 7, ఇది 7, ఇది 7. అప్పుడు ఇది కూడా 7 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత. సో దీని యొక్క వైశాల్యం ఎంత? దీని పొడవు ఎంత అండి? 7 + 7 14. ఇక్కడ బ్రెడ్త్ ఎంత అండి? వెడల్పు ఎంత? 7. లెంత్ ఇంటూ బ్రెడ్త్ 14 ఇంటూ 7 98 మీటర్ స్క్వేర్ ఈజ్ ద ఆన్సర్. 98 meter square is the answer. Option 2. So in this part we have learned about the areas and perimeters of different triangles. అంటే వివిధ రకాల త్రిభుజాల యొక్క వైశాల్యాలు మరియు చుట్టుకొలతలు ఎలా కనుక్కోవాలో మనం తెలుసుకున్నాం. ఇన్ ద నెక్స్ట్ పార్ట్, సో నెక్స్ట్ పార్ట్లో మనం క్వాడ్రిలేటరల్స్ అండ్ సర్కిల్స్ వాటి యొక్క వైశాల్యాలు మరియు చుట్టుకొలతలు, ద ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ ఆఫ్ ది సర్కిల్స్ అండ్ క్వాడ్రిలేటరల్స్ మనం నేర్చుకుంటాం నెక్స్ట్ పార్ట్లో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.